అప్పుడు వచ్చినప్పుడేమో ఒక పుంజుని బలిచ్చిరు కదా, ఇగో ఇది ఇంకొక పుంజు, దీన్ని కట్టేసిరు. చూడు మా బావ ఎట్లా కట్టేసిండు, కట్టేసి ఉంచుండు. రేపు బలి 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 పశువు అయిపోతుంది. ఒకసారి చూసుకో ఎట్లుందో నీ ముఖం. రేపు పొద్దుగాల దీన్ని కోసేటప్పుడు చూపిస్తా. కట్టానెత్తిన పెట్టుకొని వెళ్తున్నో ఏమి చేసేనయ్యో ఈ పువ్వాక కట్ట పెట్టుకొని వెళ్తున్నాను. రేపు కోడి పుంజుని కోసుకోవటానికి పండక్కి నాకు దగ్గర రూపాయ లేదయ్యా. నా దగ్గర రూపాయలు లేకపోతే నా ఎడ్ల బండి బండిని తనకా పెట్టుకొని తోలకపోతున్నా నానయ్యో. లేకపోతున్నాను బండిని, నేను లేకపోతున్నాను తనకా పెట్టడానికి. చేతిలో పైసా లేదు. అది నేను నాకు ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు నాకు పని చెయ్యటం లేదు. మీకు నమస్కారం చేస్తున్నా. నాకు ఏమన్నా ఉంటే దిక్కు చూడండి. అది మీకు నమస్కారం చేస్తున్నా. అమ్మ నాన్న మీ కాళ్ళు మొక్కుతున్నా. అది హలో నమస్తే, నేను మీ రేణుగొనే కుల్లకుల. నేనైతే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన, ఎందుకంటే ఉగాది ఉంది కదా, మన కొత్త సంవత్సరం పండుగ కాబట్టి దీన్ని మంచిగా చేస్తారు. ఇక్కడ ఏరువాక ఇవి జాగిస్తారు కాబట్టి అవన్నీ షూట్ చేసుకొని అయితే వచ్చేసిన నేను. ఇక అయితే గుడికి అయితే పోతున్నాం, ముత్యాలమ్మ గుడికి. మొత్తం అయితే లైవ్ లో ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఫెస్టివల్ మొత్తం ఎట్లా చేస్తారు అనేది అయితే చూపించేద్దాం. ఇక మా బావ, మా అక్క కూతురు, ఇంకొక చిన్న ఆమె, ముగ్గురు మా అక్కకి, 2 అమ్మాయిలు 1 అబ్బాయి మా అక్క. అయితే మీ అక్క అయితే గుడి దగ్గర ఏం జరుగుతుంది ఏందనేది మొత్తం అయితే ప్రింట్ మొత్తం తీసి ఇస్తాం వీడియో. సరే ఇంకెందుకు ఆలస్యం, పోదాం పండి. అందరం చెరువు దారి ఉట్టప్పుడైతే చెరువులు కడిపోతారు. అప్పుడైతే నువ్వు అసలు దానికి అడుగున్నా నేను బలిదాన్ని చూసుకోబోతున్నా. ఇప్పుడైతే ఈరోజు అయితే సాయంత్రం ఇది కోసేస్తాం మేము. కోసి కూర సాయంత్రం కాదు ఇప్పుడే చేస్తాం. చేసి కళ్ళు కూడా తెచ్చుకొని తాగుతాం. తెలుసా, కళ్ళు వీడియో కూడా రాది అంత తొందరగా ఎందుకు వస్తున్నావు? ఇక మా అక్క వాళ్ళ ఊర్లో గుడి కొనాకుంది గాడ. అన్ని ఊర్లకు అదే ఒక్క గుడి. అది ఎక్కడో కనబడుతుంది చూసిరా, గాడ దాకా నడుచుకుంటూ పోవాలి. మా ఊరి తల్లి, వీళ్ళూరు తల్లేనంట. మస్తు నడవాలి. తల్లి ఇప్పుడు సోకులు వాడి వస్తున్నాం కదా, ఈ సోకులన్నీ తర్వాత ఏముండదు, ఇక అయిపోతుంది. మొత్తం కారిచ్చేమట్లు వచ్చి వీడైతే పోయేటప్పుడు ప్రాణంతో ఉంటాడు, వచ్చేటప్పుడు ఏమో శవంతో వచ్చేస్తాడు. వీడు ఒక కాలు తీసి కడగడతారు. మీకు అన్ని చూపిస్తలే లైవ్లో. బలి పశువు అయిపోయింది ఆడి కాలు కట్టి ఇట్లా ఎలా ఇది నేనే కట్టించిన. ఈ చీర ఈ లంగా నేనే కట్టించిన. ఇతర ఇది నేనే కట్టిపించిన అనుపమ్మకి. ఇగో ఈ మా రింగు వాడు పాపం వెనకకి పో, ఇంకా తింటావు అదే కదా. అనుపమ్మకేమో మా అక్క కట్టించింది. అక్క నోట్లో ఆకు పెట్టుకొని చూడు, అది భూమి, నల్ల భూమి. ఇది నల్ల భూమిక, ఇది భూమిక, ఇది అనుపమ. ఇగో దీని బొచ్చు చూడండి, కోడి బొచ్చు. గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. గుడి దగ్గరలోకి వచ్చినాం. అమ్మ కింద పడేటట్టే ఉంది ఇదంతా, ఎందుకంటే కొంచెం గడ్డి ఉన్నాయి ఇవన్నీ. మా వాళ్ళు అయితే వస్తున్నారు వెనకాల.
చూస్తురు కదా అష్ట కష్టాలు పడి ముత్తేలమ్మ తల్లి కోసం అయితే ఫస్ట్ టైం ఇంత దూరం నడుచుకుంటూ వచ్చిన నేను. పోదాం చెప్పు. అక్కడ మాట్లాడదు ఎందుకు ఉంటుంది మాట్లాడితే ఏమైనా ఏం కాదు మాట్లాడదు. ఫాస్ట్గా నడితే మేము నడుస్తాం. మేమైతే ఫైనల్లీ గుడికాడికి అయితే చేరుకున్నాం. నా చీర అయితే అడిజారుడు ఇటుజారుడు మస్తు ఆగం పట్టిస్తుంది. గట్లనే ఏదో చేద్దామని చెప్పేసి వచ్చేసినాం. ఇదైతే ముందే కోళ్ళను కోయటం కదా ఇది ఎత్తురు కదా అబ్బాయి చూస్తురు కదా. ఇక్కడైతే మాకేమైందంటే బాగా రష్ ఎక్కువ అయిపోయింది మేము వచ్చేసరికి. ఎత్తురు కదా ప్రతి ఒక్కళ్ళ చేతిలో కోళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మస్తు ఉన్నాయి. ఇంకా చూస్తురు కదా. ఇక ఈయననే మొత్తం నడిపించిందంట, మొత్తం ఎడ్యుకేషన్ అవన్నీ ఆయన చేతికి వెళ్ళి పైసలు పెట్టి మరీ చేపించిండంట. కదా ఎందుకు చేయించారంటే అక్కడ ఏమంటారు ఎంపీటీసీ ఏదో అంటారు కదా గదన్నట్టు అలా కల్చర్ మర్చిపోకూడదని ఏడాదికి ఒక్కసారి గిట్లా చేపిస్తారంట పండుగ. ఈ పండుగకి ఇక ఏడున్నా కూడా ఊరికొచ్చి అందరు పండుగ చేసుకుంటారంట. అంటే కల్చర్ మర్చిపోవద్దు, పద్ధతి మర్చిపోవద్దు అని చెప్పేసి వాళ్ళ మెయిన్ టార్గెట్. అందుకని చెప్పేసి ఇట్లా ఎత్తురు. అయితే నేనైతే మొత్తం చూసిన, తిరిగినా మంచిగా అనిపించింది నాకైతే. చెరువు పక్కనే ఉంటుంది ఇది గుడి, ముత్యాలమ్మ గుడి. ఇక అందరూ సొర పిల్లగాళ్ళు పెద్దోళ్ళు అందరు వచ్చిర్రు. మస్తు మంచిగా అనిపించింది. సందడిగా అనిపించింది. ఎదురుసిరు కదా మా అక్క వాళ్ళు అటు పోతుర్రు, మా బావ ఇటు పోతుండ్రు. ఇక కొంతమంది అయితే కోళ్ళను పట్టుకొని తిరుగుతారు. కొంతమంది ఏమో నాటుకోళ్ళు తీసుకొచ్చిర్రు, కొంతమంది ఏమో బాయిలర్ కోళ్ళు పెట్టిర్రు. కానీ ఆ బాయిలర్ కోళ్ళు అస్సలే ఇస్తలేవు. వచ్చిన వాళ్ళందరూ అయితే ఇక్కడ బోరింగ్ కొట్టిండు మా బావ ఫుల్గా. బోరింగ్ కొట్టంలోనే ఇక మేమందరం కాళ్ళు అయితే కడుక్కొని నాకైతే సిగ్గు అవుతుండే. అందరు గుర్తుపడుతుర్రు. ఇక నాకు తెలియకుండానే నాకు ఫోటోలు తీస్తుర్రు. మరి అసలు పర్మిషన్ కూడా లేకుండా తీస్తుర్రు. మరి బయట ఏం చెప్తారో నాకు అర్థం కాదు. మాకు తెలిసినామని చెప్తారా, లేకపోతే ఇక్కడ ఏమైనా చేసిందని చెప్తారా, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. నాకు అదే మిస్టేక్ అక్కడే జరుగుతుంది. ఇప్పుడు నేను పోతా పలానా చోటకి, ఏదన్నా ఒక లొకేషన్ చెప్తారు, మేము పోతాం, మాకు ఇన్వైట్ చేస్తే ఇక్కడ మాకు తెలియకుండా మాకు ఫోటోలు తీయటం అది చాలా రాంగ్ అనిపిస్తుంది నాకైతే. తీసుకోవచ్చు తప్పలేదు, కానీ అట్లీస్ట్ మాకు ఇంత పర్మిషన్ అడగరు, ఏం అడగరు, మా ఫొటోస్ తీస్తారు, వీళ్ళు ఎట్లా పోర్ట్రేట్ చేస్తారు బయట అని మాకు కూడా భయం ఉంటుంది కదా. మస్తు భయం అవుతుంది నాకైతే, మస్తు భయం అవుతుంది. ఇక చూసిరు కదా పోతు పిల్లని తీసుకొచ్చిర్రు. ఇక కాలు ఇక్కడ కడతారని చెప్పినా కదా, ఒక కాలు కట్టేసిర్రు. కాలు కట్టేటోళ్ళేమో కాలు కడతారు, మెడకాయ కట్టేటోళ్ళు మెడకాయ కడతారు, రెక్క కట్టేటోళ్ళేమో రెక్క కడతారు. ఇక అట్లా అనమాట. ఇంకా అయితే మా వాళ్ళు అయితే మొత్తం గుడి చుట్టూ తీస్తురు. ఈ బ్లూ కలర్ బుజ్జే నన్ను అయితే మస్తు ఫోటోలు తీసింది. మరి ఏమని చెప్దాం అనుకుంటుందో, ఏం చెప్పాలనుకుంటుందో నాకైతే తెలియదు. నేను అప్పుడే అంటున్నా, ఇట్లా ఈ నెత్తురు మరకలుగా ఇట్లా కనబడితే యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదు కాబట్టి ఇట్లా మంచిగా జాగ్రత్తగా తీయాలి వీడియో అని చెప్తున్నా. ఇక అయితే నా కోక అయితే మొత్తం ఊడ్చింది, గుడి చుట్టూ నా కోకనే సాఫ్ చేసింది. అందరూ చెప్తారు, వచ్చిన వాళ్ళందరూ మస్తు మంది చెప్పారు, అరే నీ కోక మొత్తం కిందనే ఉంది, జర చూసుకోరా అది బుజ్జి ఎందుకు అట్లా ఎత్తున్నావు అని అంటారు. అది మర్చిపోయినా మా అక్క వాళ్ళ ఆంధ్ర అన్నట్టు. ఆంధ్ర అంటే ఇక అది ఎట్టపాక మండలంకి ఎందుకు వస్తుంది, భద్రాచలం పక్కపొట్టు ఉంటుంది, గౌరదేపేట కాలనీ మా అక్క వాళ్ళది. ఇక చూస్తురు కదా ఎట్లుందో భక్తితో ఎట్లా ఎత్తురు. అయితే గీజ ఏమైందంటే ఇక మేము పోయేసరికి మస్తు జనాలు అయ్యారు. ఏం అర్థం కావట్లేదు మాకైతే. ఇక అంతా మా బావ మా బావ ఒత్తుడు కోడ పట్టుకొని నేను వెనకాల వస్తున్నా, మాకేమో వెనకనే వస్తుంది. నాకు ఎందుకు నవ్వుతుంది అంటే నన్ను గుర్తుపడుతుర్రని నవ్వుతుంది, నాకేమనుకోకరి. ఇక చాలా సేపు అయితే అది పరిశాన్ చేస్తుంది మా అక్క వాళ్ళ కోడి. అస్సలు కొరి ముడతలేదు, ఏం ముడతలేదు. ఇక్కడ బియ్యం పెట్టి తినమ్మా నీకు అన్ని సమర్పించినాం కదా తిను అని అంటున్నా కూడా ఏం తింటలేదు. వీళ్ళేమో ఇక ఏటేటో వీడియోలు తిత్తురు, మంచిగా అయితే రాలేదు. ఎందుకంటే మీద వడుడైతుంది, తోసుడైతుంది, అర్థం కావట్లేదు మాకైతే ఫస్ట్ నుంచి కూడా ఎట్లా తిత్తును ఏంది అనేది.
ఇంకా చూస్తురు ఎట్లా చేస్తురు. చాలా మంది పప్పు పలహారాలు కొబ్బరికాయలు, అసలు నిజం చెప్తున్నా, ఈరోజు కొట్టిన కొబ్బరికాయలల్లా కొన్ని కొబ్బరికాయలు పాడైపోయినాయి. మా అక్క వాళ్ళు తెచ్చినాయి. అసలు కొబ్బరి చెట్లకే ఎట్లా వస్తున్నాయా, మనుషులు అట్లా కల్తీ వ్యాపారాలు చేస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. మా బావ ఫస్ట్ అరకకు కొట్టిన కొబ్బరికాయ పాడైపోయింది, తర్వాత ఇంట్లో మళ్ళీ దేవుని కాడ కొట్టిన కొబ్బరికాయ పాడైపోయింది, మళ్ళీ తర్వాత గుడి దగ్గర కొట్టింది కూడా మంచిగా రాలేదంట మా అక్క చెప్తుంది. అసలు ఇట్లా కల్తీ వ్యాపారాలు ఎందుకు చేస్తారో నాకు అర్థం కావట్లేదు జనాలు. మా అక్క అయితే మస్తు మొక్కుకుంది, మరి ఏం మొక్కుకుందో మరి, మనమైతే అడగకూడదు కాబట్టి అడగలేదు. ఇక చూడ ఇంత తీసుకొచ్చి కోడిని వాళ్ళు వదిలేసిరు. కుంకుమ పసుపు రాయంగానే కోళ్ళేమో భయపడుతున్నాయి. ఇక తిండి కూడా తింటలేవు, అవి అయితే మస్తు గుబులు పడుతున్నాయి. వీళ్ళకేం అర్థమవుతలేదు. వీళ్ళది ఒకటి ఉంటుంది, వాళ్ళది ఒకటి ఉంటుంది. ఆడొక్కొని పెట్టిరు, ఈడొక్కొని పెట్టిరు. కానీ మా బావ అట్లా కాదు, నాటు పుంజుని తీసుకున్నాడు. మస్తు రేటు పడ్డదంట, ఆయన కూడా తీసుకున్నాడు. ఇక మధ్యాహ్నం కూడా కళ్ళు తెప్పించిండు, అంత బాగానే ఉంది. కానీ ఇక కళ్ళు మొత్తం పులిసిపోయింది. మూత తీయంగానే ఇట్లా పైకి బగ్గా ఎగిరింది. ఇంకా నాతోటి కాదు, ఇక నేను వెళ్ళిపోతా, నాకు కొంచెం రేపు పొద్దుగాల వీడియోలు ఉన్నాయి అందుకని చెప్పేసి వచ్చేసిన. ఇక మాకు కూడా యూట్యూబ్ వాళ్ళు మరి పైసలు కట్ చేస్తుర్రు, ఎందుకు కట్ చేస్తుర్రో ఏం కట్ చేస్తుర్రో అర్థం కాలేదు. అయితే మా పక్కన యూట్యూబర్ ఒక అన్న ఉంటాడు, ఆయనకు కూడా అడుగుదామన్నట్టు మేము వచ్చేసినాం ఉండకుండా. మా అక్క కుంకుమ పసుపు వేసి పూజలు తెస్తుంది, మస్తు పూజలు. మా అక్క ఒకప్పుడు ఇళ్ళకనికి రాదు, ఇంట్లో పని చేయనీకి రాదు, అలాంటి ఆమె ఇన్ని పనులు ఎట్లా నేర్చుకుందా అని అసలు అనిపిస్తుంది మాకు ఒక్కొక్కసారి. ఏమో ఫస్ట్లో మా అక్కకైతే పని చేయనీకి కూడా రాదు, నువ్వు దేనికి పనికి రావు, చేతగావు, నీకు అసలు ఏం చేత కాదని చెప్పారు. కానీ అలాంటిది అసలు చాలా మంచిగా సంసారాన్ని దిద్దుకొని వచ్చింది. అది నాకు గ్రేట్ అంటే గ్రేట్ అనిపిస్తుంది. ఒక బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్న బుజ్జి అయితే నన్ను మస్తు ఫోటోలు తీసింది, ఎందుకు తీసిందో నాకే అర్థం కాలే. మళ్ళీ ఈమె ఏం చెప్తుంది బయట అని నాకైతే మస్తు భయం వేసింది. ఈ నుండి అయితే ఒక అంకుల్ వచ్చిండు. హలో నమస్తే, నేను మీ రేణుగొండ. మేమైతే మా అక్క వాళ్ళ ఇంట్లో జరుపుతున్నాం కదా ఉగాది. ఈ అంకుల్ అయితే ఇక్కడ అన్ని బాగా అంకుల్ మొత్తం ఇక్కడ అంతా కండక్ట్ చేసిన అంకులే, ఇక్కడ ఈ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసిన అంకులే. అంటే ఎగ్జిబిషన్ పెట్టించారు కదా, ఎగ్జిబిషన్ అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు, జాతర, ముత్యాలమ్మవారి జాతర గౌరిదేపేటలో 2 రోజులు దిగ్విజయంగా జరిగిందమ్మ. 3 గ్రామాలలో కూడా భక్తితో అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. గన్నవరం, గణేశపాడు, గౌరిదేపేట. ఆ కల్చర్ మర్చిపోకుండా మనం చాలా మంది టెక్నాలజీ పెరిగింది, పట్టణాల్లో ఉంటున్నాం, ఇట్లాంటి కల్చర్ ఫాలో అవుతలేము. కానీ మన ఎవరైతే కొంచెం ఓల్డ్ పీపుల్ ఉన్నారో ఫ్యూచర్ తప్పకుండా అయితే పాటిస్తున్నారు. ఆ కల్చర్ అయితే ఇప్పుడు పాటిస్తుంది కాబట్టి ఓల్డ్ కల్చర్ అంటారు. ఇది ప్రతి ఏడాది చేస్తారా? ప్రతి ఏడాది జరిగేది, ఈ మధ్యకాలంలో ఆగింది. ఈ సాంప్రదాయం పోకూడదు, మన గ్రామ దేవత ప్రతి సంవత్సరం కొలుసుకోకపోతే మనకి నష్టాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో ఇక్కడ నుంచి కంటిన్యూషన్ ప్రతి సంవత్సరం ఉంటుందమ్మా. భక్తి ప్రపత్తులతో అందరూ కూడా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. స్వామి అమ్మవారికి ఈ మధ్య లైటింగ్ లేకపోతే కరెంటు స్తంభాలు కూడా వేయించాం, షెడ్ చేయించాం. ఇంకా చాలా డెవలప్మెంట్ అభివృద్ధి చేయదలుచుకున్నాం. ఇది అందరం భక్తులందరం కలిసే ప్రత్యేకంగా మా తమ్ముడు హరిప్రసాద్ దీన్ని చేపట్టాడు, ఈ కార్యక్రమాన్ని సొంత ఖర్చుతో. ఇక రాబోయే కాలంలో కూడా కంటిన్యూగా ప్రతి సంవత్సరం కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఈ ఉత్సవాలు అనేవి మాత్రం ఖచ్చితంగా మనకి గుడికి లైట్లు ప్రతి ఒక్కటి షెడ్ అవన్నీ కూడా అరేంజ్ చేసింది అంకులేనంట. అంకుల్కి ఎట్లయినా సరే మీరు అందరూ సపోర్ట్ చేయండి, రాజకీయ పరంగా కానీ ఎట్లయినా సరే అంకుల్ ఇంకా మనం అభివృద్ధిలోకి తీసుకొస్తే మన గ్రామాలు మారుతాయి, మన గ్రామ అభివృద్ధి మారుతుంది, ఇంకా ఎన్నో జరుగుతాయి మంచి పనులు. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటాం. ఈ 3 గ్రామాలలో కూడా అంకుల్ ఇంకా ఎక్కువంటే మళ్ళీ ఇంకా మీ రాజకీయాల్లో కానీ ఎట్లయినా సరే సపోర్ట్ చేసిరంటే ఎలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేసినామంటే ఇంకా పై స్థాయికి అయితే పోతాయి, మన గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, మన పిల్లలు కూడా ఇంకా డెవలప్ అవుతారు, ఇంకా కల్చర్ పెరుగుతారు. కానీ ఇట్లాంటి మన ఓల్డ్ కల్చర్ అయితే చాలా మంది ఫర్గెట్ చేస్తున్నారు, మర్చిపోతున్నారు, ఎక్కడో పట్టణాల్లో సెటిల్ అయిపోతున్నారు, కొలువులు అంటారు, ఇవన్నీ వదిలిపెడుతున్నాం.
కానీ ఇంకా అది ఆ కల్చర్ని మనం వదిలిపెట్టకూడదు అని చెప్పేసి జనాలందరితో కూడా ఒక చెట్టు లెక్క ఉండి ఇట్లా చేపించడం అనేది అది చాలా అసంభవం. ఎందుకంటే ఎవరి పనులలో వాళ్ళంతా బిజీ అయిపోతుంది కాబట్టి అందరినీ ఒక గుడికి చేర్చి పూజలు పురస్కారాలు జాతరలు ఈ ఎగ్జిబిషన్ ఇట్లా చేయడం అంటే అది చాలా అసంభవం. కానీ అంకుల్ వల్ల అయింది. నిజంగా మనం ఎంకరేజ్ చేయాలి ఇలాంటివని. ఇంకా మీరు ఏమైనా చెప్పాలని చెప్పండి. అంతే అమ్మ, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి. సర్వేజన సుఖిని భవంతు. అందరినీ మంచిగా చూడాలి, అందరూ ఆయురారోగ్యంతో ఐశ్వర్యంతో ఉండాలని మనసారా పంచుకుంటాం. గొంతు మంగేశ్వరరావు ఎడపాక వైఎస్ఎంపీపీ. చూసిరు కదా మంచిగా అదే ఎంకరేజ్ ముత్యాలమ్మ తల్లికి, ముత్యాలమ్మ తల్లికి, ముత్యాలమ్మ తల్లికి. మన హిందూయిజం ఎక్కడా కూడా స్టాప్ అయిపోకూడదు. మన హిందువులందరూ మంచిగా మన కోసం మనమే చేయాలి ఏదైనా సరే. కొంతమంది ఏదేదో మాట్లాడుతున్నారు, అది కాదు. ఫస్ట్ మన హిందూయిజం ఫస్ట్ ఇండియా అంటే ఏమైతారు ఇట్లా మీరు కూడా మాట్లాడాలి. అసలు నాకు ఇక్కడ చాలా పద్ధతులు వీళ్ళంతా ఈ కమిటీ దేవాలయం డెవలప్మెంట్ ఇక్కడ ఎస్పెషల్లీ ఇక్కడ వీళ్ళనే కాదు నాకు చాలా వరకు నచ్చింది. అంకుల్ థ్యాంక్స్. నాకు చాలా వరకు ఇక్కడ మంచితనాలు ఎట్లా నచ్చినాయి అంటే మొన్న మా అక్క వాళ్ళ బాబు కూడా ఏదో చెప్తే ఇంటికి వచ్చిన సార్ చెప్పిండు. అంటే ఎక్కడైనా సరే సర్కార్ స్కూల్ అంటే ఎట్లుంటాయి అంటే మన గరీబ్ పిల్లలు వచ్చినప్పుడు అరే ఆటో పిల్లరా అటు ఆడ సాఫ్ చేయరా ఈడ సాఫ్ చేయరా అని చెప్పి మన పిల్లలకైతే వాళ్ళు చెప్తా ఉంటారు కదా టీచర్లు. వాళ్ళు ఏదో ఉద్దిపునానికి చేసినట్టు చెప్తారు. కానీ ఇక్కడ ఉన్నది ఏంటంటే వాళ్ళకి వచ్చే పైసలలో పిల్లలకి ఇచ్చిన చాలా మంది ఉన్నారు. నాకు నిజంగా ఇక్కడనే కాదు మా ఊళ్ళో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు. అందరినీ మనం ఎంకరేజ్ చేయాలి. గవర్నమెంట్ నౌకరీలు కానీ మన ఊరి కోసం పోరాడేటోళ్ళు కానీ ప్రతి ఒక్కరిని మనం అయితే ఎంకరేజ్ చేయాలి. ఇట్లనే అంకులు కూడా అభివృద్ధి అవ్వాలండి. నా అమ్మ పోయించినాం కదా మీకు తెలుసు కదా. ఇగో మేమైతే ఏం చేసినామో తెలుసా, కళ్ళు తెచ్చినాం. మా బావ కళ్ళు పంపించిండు. మా బావ అయితే ఎద్దులకు పోయిండు. చిలకడ దుంపలు ఉడకబెట్టినాం, చూపిస్తారండి. ఇగో గనుసుగడ్డలు అంటారు కదా గవి. ఈ లోపలి గ్యాప్లో అన్నీ వేస్తున్నాము. కూర ఉడుకుతుంది. మా అక్క వాళ్ళది అప్పుడు రెగ్యులేటర్ పాడైంది. మేము వచ్చినప్పుడు కంటే ముందే పాడైంది, తేలేదు అది. ఇగో చికెన్ ఇప్పుడే ఉడుకుతుంది. ఇది బాగా ఉడకబెట్టి తర్వాత పోసి పెడతారు. తినేటప్పుడు తాగేటప్పుడు మళ్ళీ వీడియో పెడతాం. బాయ్ బాయ్.